మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 11వ భాగం. మన ఇలాకా కాదిది. చేటుపాటు తెలుసుకోకుండా జులుం చేస్తే ఇప్పుడిచ్చే ఈ కాస్త మర్యాద కూడా మనకి దక్కదు. నువ్వు వెధవేషాలు వేయమాకు అంటూ తన దగ్గర ఉన్న బీడీ కట్టలో నుంచి ఒక బీడీని తీసి పాండుకి ఇచ్చాడు జోగినాథం. తన అగ్గిపెట్టెతో తనే స్వయంగా వెలిగించాడు. సరేలే, ఇక చెప్పు. బీడీ పొగను గుండెల నిండా పీల్చుకుని బయటికి వదులుతూ అన్నాడు పాండు. సాతూరు బ్యాంకులో దొంగిలించబడిన సొమ్మును మనం గనక పట్టిస్తే అప్పనంగా 30 లక్షలు వచ్చి పడతాయిరా. నువ్వు నేను హాయిగా బతికేయొచ్చు. సిటీలో నీకు తెలియని బద్మాష్ అంటూ ఎవడూ లేడు. బయటి వాళ్ళెవరైనా వస్తే వాళ్ళని గురించి ఇన్ఫర్మేషన్ మాకంటే ముందుగా నీకే తెలిసిపోతుంది. మనసు పెట్టి నీకోసం కాకపోయినా నా కోసమైనా కాస్తంత కష్టపడరా. ఈ మాట చెప్పటానికే నేనొచ్చాను, అర్థమైందా అన్నాడు జోగినాథం. మీ పెద్దమ్మాయి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని అంటోంది. డాక్టర్ చదువు చదవాలని ఉందట, మరి చదివిస్తావా? చిరునవ్వుతో అడిగాడు పాండు. ఓరిని, నీకు నేనంటే చులకనగా ఉందా? నీ కాళ్ళు చేతులు విరగదీయకపోతే నాకు మారుపేరు పెట్టు అంటూ టేబుల్ మీది వాటర్ జగ్గును పైకెత్తాడు జోగినాథం అతని మీదికి విసరటానికి. అదిరిపడి అవతలి టేబుల్ దగ్గరికి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు పక్క టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న కస్టమర్స్ కొంతమంది. పెద్దగా నవ్వుతూ కుర్చీలోనించి లేచి బీడీ పొగల్ని వదులుతూ హోటల్లో నుంచి ఇవతలికొచ్చాడు పాండు. నీ మాట నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్. ఆ బద్మాష్ గాళ్లని పట్టుకోగలిగితే నా సంగతి ఎలా ఉన్నా నీకు బోలెడంత లాభం కలుగుతుంది. నాకు చేతనైనంతవరకు చేసి పెడతాను. పని పూర్తయిపోయే టైంలో మీ ఎస్ఐ గంగరాజు రంగంలోకి దిగి నీ నెత్తిమీద చెయ్యి పెట్టకుండా నువ్వు జాగ్రత్త పడాలి. జోగినాథం కూడా బయటికి రాగానే అన్నాడు. రంగంలోకి ఎప్పుడో దిగిపోయాడు. ఇంకో గంట తర్వాత మన సూదిగుట్టల దగ్గర సెర్చింగ్ మొదలెట్టాలని అన్నాడు. ఇంత దూరం వచ్చిన వాళ్లు సిటీలోకి రాకుండా ఊరి బయట బండరాళ్ల మధ్య దాక్కుంటారా? ఏమిటో అతని ఉద్దేశం అంటూ హోటల్ ముందు పెట్టిన తన సైకిల్ని తీసుకున్నాడు జోగినాథం. నేనుంటాను బాబాయ్, పెద్ద బజార్లో కాస్తంత పనుంది, అటు వెళ్ళొస్తాను అంటూ చేతిలోని బీడీని అవతలికి విసిరిపారేసి బస్టాప్ దగ్గరికి పరిగెత్తాడు పాండు. పెద్ద బజార్ దగ్గరికి తీసుకుపోయే సిటీ బస్ అప్పుడే వస్తోంది స్టాప్ దగ్గరికి. పూర్తిగా ఆగకముందే ఒక్క గంతు వేసి అందులో జొరబడ్డాడతను. ముఖం కందకెడ్డలా ఎర్రగా చేసుకుని అతన్ని నోటికొచ్చినట్టు తిట్టిపోసింది అంతకు ఒక 2 నెలల ముందే డ్యూటీలో జాయిన్ అయిన కొత్త కండక్టర్ అమ్మ. కాలు జారితే కిందపడే చచ్చిపోతావు. నువ్వు చావటమే కాకుండా నన్ను మా డ్రైవర్ని ఇద్దరినీ కోర్టు చుట్టూ తిప్పి చంపుతావు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అంటూ ఆమె అరుస్తున్న అరుపుల్ని వినిపించుకోకుండా సరైన చిల్లరిచ్చి టికెట్ తీసుకున్నాడు. దిగవలసిన స్టాప్ రాగానే తిరిగి బస్ ఆగక ముందే బయటికి దూకేశాడు. నీ ముఖం బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇంకోసారి ఈ బస్సులో కనిపిస్తే వెనక ముందు చూడక గొంతు పిసికి చంపేస్తుంది. ఆ పని చేయటం కుదరకపోతే తనే నిన్ను కిందికి నెట్టేస్తుంది, గ్యారంటీ. కండక్టర్ అమ్మ అరుపులకి భయపడి బస్ ఆగిన తర్వాత కిందికి దిగిన ప్యాసింజర్ ఒకతను ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని స్టైల్గా రోడ్డు మీదే నిలబడిన పాండుతో అన్నాడు. తనలో తాను నవ్వుకుంటూ 100 గజాల దూరం వెళ్లి ఒక కరెంట్ పోల్ దగ్గర నిలబడ్డాడు పాండు. 10 నిమిషాల తర్వాత తన దగ్గరికి వచ్చిన ఒక భారీ పర్సనాలిటీ వంక ప్రశ్నార్థకంగా చూశాడు. నవరాత్రి ఉత్సవాల సందడి వల్ల తెచ్చిన సరుకు తెచ్చినట్టే ఖాళీ అయిపోతోంది. మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చిన కస్టమర్లకి ఖాళీ చేతులు చూపించాల్సి వస్తోంది. సూదిగుట్టల దగ్గర బట్టీలు పెట్టారు. ఏదో ఒక విధంగా 4 క్యాన్లు తీసుకొచ్చావంటే నాకెంతో సౌకర్యంగా ఉంటుంది. క్యానుకు 150 ఇస్తా అంటూ పాండు సమాధానం కోసం ఎదురు చూడకుండా పెద్ద నోట్ల కట్టనొకదాన్ని తీసి చూపించాడతను. గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకోకుండా నాటుసారా బట్టీల దగ్గర నుంచి సారాని తెప్పించి రెండో కంటివాడికి తెలియకుండా రహస్యంగా వ్యాపారం చేసుకోవటం అతని స్పెషాలిటీ. అలవాటు ప్రకారం ఎక్స్ట్రా మాటలేమీ మాట్లాడకుండా చటుక్కున ఆ నోట్ల కట్టను అందుకొని జేబులో పెట్టేసుకున్నాడు పాండు. నా స్కూటర్కి రిపేర్ వచ్చింది. ఆళ్లకాళ్ళు ఏళ్లకాళ్ళు పట్టుకొని ఒక టీవీఎస్ని పట్టుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది.
ట్యాంకు నిండా పెట్రోల్ కొట్టించుంచా. గులాబీ కేఫ్లో నాష్తా చేసి వెళ్ళు అంటూ 25 అడుగుల దూరంలో స్టాండ్ వేసి ఉంచిన మోపెడ్నొకదాన్ని అతనికి చూపించాడు ఆ పర్సనాలిటీ. నాష్తా చేసేందుకు కడుపులో ఖాళీ లేకపోయినా ఆ మాటను అతనికి చెప్పలేదు పాండు. మౌనంగా ముందుకు పోయి టీవీఎస్ని స్టార్ట్ చేయబోతుండగా టాబూ హోటల్లో జోగినాథన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయతనికి. సాతూరు బ్యాంకు దొంగల్ని పట్టుకోవటానికి సూదిగుట్టల దగ్గరికే పోతున్నాడట ఎస్ఐ గంగరాజు. బట్టీల వాళ్లు గనక అతని కంటపడటం జరిగితే వాళ్ల బతుకులు కుక్క బతుకులైపోతాయి. క్యాన్లు తీసుకున్న తర్వాత తనని చూశాడంటే అక్కడికక్కడే మొదలవుతుంది తనకి రాంభజన. తనకు తెలియకుండానే స్టార్ట్ అయిన టీవీఎస్ని తిరిగి ఆపేసిన పాండు వంక ఆశ్చర్యంగా చూశాడు సారా క్యాన్లకు ఆర్డర్ ఇచ్చిన పర్సనాలిటీ. ఏందుబే పాండు, ఏందాలోచన అన్నాడు. సూదిగుట్టల దగ్గర జరగబోతున్న సెర్చ్ని గురించి చెప్పబోయి ఆఖరి క్షణంలో ఆ మాటని కూడా అతి బలవంతంగా అదిమేసుకున్నాడు పాండు. సెర్చింగ్ జరుగుతున్నదని నీకెలా తెలుసు అంటూ ప్రశ్నలు వేస్తాడతను. సమాధానం ఇచ్చేదాకా వదలడు. ఎలా తెలిసిందో అతనికి చెబితే తనకీ జోగినాథానికి ఉన్న కనెక్షన్ గురించి అరనిమిషంలో అందరికీ టామ్టామ్ అయిపోతుంది. తనకి జరిగే అపకారం లేకపోయినా జోగినాథం రికార్డ్కి మచ్చపడుతుంది. ఇంజన్ కండిషన్లో ఉందో లేదో చూస్తున్నా. 2 టౌన్ ఎస్ఐ గంగరాజు నా మీద బాగా కచ్చకట్టి ఉన్నాడు. వెంటపడటం అంటూ జరిగితే పారిపోయి రావాలి. సరైన సమయంలో ఇది దుకాణం పెడితే నా మక్కెలు విరిగిపోతాయి, నీ డబ్బులు గల్లంతైపోతాయి అని సమాధానం చెబుతూ బండిని ఇంకోసారి స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. నీ సంగతి నాకు బాగా తెలుసుబే పాండు. హెడ్ కానిస్టేబుల్ జోగినాథం నీకు ఖాస్ దోస్త్. ఆడు స్టేషన్లో ఉండగా నీ వెనక ఎవరూ పడలేరు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసా విషయం. అందరికీ క్యానుకి 100 ఇస్తే నీకు 150 ఇచ్చేది అందుకే అనుకుంటూ ఒత్తుగా ఉన్న మీసాలను మెలిపెట్టుకుంటూ వెనక్కి వెళ్లిపోయాడు అతనికి డబ్బులిచ్చిన భారీ పర్సనాలిటీ. ఎత్తుగా ఎదిగి ఉన్న పెద్ద నిద్రగన్నేరు చెట్టు కింద నిలబడి చెమటలు కమ్మిన ముఖాన్ని ఖరీదైన హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకున్నాడు ఎస్ఐ గంగరాజు. జీప్లో సీటు మీద ఉన్న వాటర్ బాటిల్ని తీసుకురమ్మని డ్రైవర్కి సైగ చేశాడతను. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెచ్చిచ్చాడు డ్రైవర్. మన వాళ్ళు పని పూర్తి చేస్తారంటావా? ఆ బద్మాష్లు మనకి దొరుకుతారా? వాటర్ బాటిల్ మూత తీస్తూ డ్రైవర్ని అడిగాడు గంగరాజు. అతని సంగతి బాగా తెలిసి ఉండటం వల్ల నెగిటివ్ మాటలు మాట్లాడలేదు ఆ డ్రైవర్. మీరు చెప్పినట్లు చేస్తే తప్పకుండా పని పూర్తవుతుంది. సొంత తెలివి ఉపయోగిస్తేనే ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా అన్నాడు. నా ఆలోచన ఎప్పుడూ తప్పవదు. సూదిగుట్టలు చాలా ఐసోలేటెడ్గా ఉంటాయి. దయ్యాలు భూతాలు తిరుగుతూ ఉంటాయని ఎవరూ ఈ చుట్టుపట్ల తిరగను కూడా తిరగరు. ఆ బద్మాష్లు ఇటుగా వచ్చి ఉంటే డెఫినెట్గా ఇక్కడే మకాం పెడతారు. వాటర్ని తాగి తిరిగి మూత బిగిస్తూ చెప్పాడు గంగరాజు. ఊరికే కూర్చొని గోళ్లు గిల్లుకోకుండా నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి, వెళ్ళు అని ఆర్డర్ ఇచ్చాడు. అతను అందించిన బాటిల్ని తిరిగి సీటు మీద పెట్టి నెమ్మదిగా గుట్టల వైపు కదిలాడు డ్రైవర్. పావుగంట తర్వాత 2 పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య చదునుగా ఉన్న ఒక ప్రదేశంలోకి ఎంటర్ అయ్యాడు. అంతకుముందు 4-5 రోజుల క్రితం వరకు అక్కడ ఎవరో కాపురం చేసిన జాడలు కనిపిస్తున్నాయి. లాఠీకర్రతో ఒక చిన్న బండరాయి మీద కొడుతూ ఒక పక్కగా నిలుచుని ఉన్నాడు జోగినాథం. అయ్యగారు వరి అయిపోతున్నారు. దొంగలు ఈ చుట్టుపట్లే ఉండి తీరతారని ఆయన అభిప్రాయం. అతని దగ్గరికి పోతూ అన్నాడు డ్రైవర్. ఆ మాటల్లో నిజం ఉండొచ్చురా, అదిగో చూడు అంటూ ముందుకి చూపించాడు జోగినాథం. 2 పాకలు నిర్మించిన గుర్తులు కనిపించాయి డ్రైవర్కి. వాటితో అవసరం తీరింది కాబోలు. నిప్పు ముట్టించి తగలబెట్టేశారు వాటిని నిర్మించిన వాళ్ళు. ఊరికి దూరంగా ఇక్కడ వీటిని ఎందుకు కట్టారు? సారా బట్టీలేవైనా పెట్టారా వీటిలో? అంటున్న జోగినాథం మాటల్ని వినిపించుకోకుండా ముందుకు అడుగేస్తూ చటుక్కున ఆగిపోయాడు డ్రైవర్. మిగిలిన వాళ్ళేరి, ఎక్కడికి పోయారు? భుజం మీద నుంచి వెనక్కి చూస్తూ అడిగాడు. ఈ గుట్టల్లో ఇంకా కొంచెం ముందుకు పోతే ఎల్లమ్మ గుడి ఒకటి ఉంది గదా, అక్కడికి పోయారు. ఇంకో పావుగంటలో వచ్చేస్తారు.
నిలుచున్న చోటు నుంచి ఒక్క అంగుళమన్నా కదలకుండా చెప్పాడు జోగినాథం. మళ్లీ ముందుకు కదిలాడు డ్రైవర్. అగ్గిపాలైన మొదటి పాక చుట్టూ ఒక రౌండ్ కొట్టి కాస్తంత అవతలగా ఉన్న రెండో పాక దగ్గరికి పోయాడు. దాని చుట్టూ రౌండ్ కొడుతూ ఉన్నట్లుండి 10 అడుగుల అవతల ఉన్న పెద్ద ముళ్ల పొద వైపు చూశాడు. అడుగు పెట్టటానికి వీలు కానంత దట్టంగా ఏమీ లేదు పొద. అయితే అడుగు పెట్టకుండా ఎవరో కావాలని కొన్ని ముళ్ల మండల్ని విరిచి అడ్డంగా పేర్చారు. వడిలి ఉన్నాయి అలా పేర్చిన మండల తాలూకు ఆకులు. బండరాయి దగ్గరే నిలబడి ఉన్న జోగినాథాన్ని పిలవను కూడా పిలవకుండా అటుకేసి కదిలాడు డ్రైవర్. ముళ్ళు తనకి గుచ్చుకోకుండా జాగ్రత్తగా 2 మండల్ని ఇవతలికి లాగాడు. ఆ మండలు తొలగిన వెంటనే అతనికి అగుపించింది గంభీరంగా ఉన్న ఓ దేవతా విగ్రహం. అప్పుడు కూడా జోగినాథాన్ని పిలవలేదతను. మిగిలిన మండలన్నింటినీ గబగబా ఇవతలికి లాగాడు. విగ్రహం దగ్గరికి పోవటానికి దారిని క్లియర్ చేశాడు. లావుపాటి బూడిద గుమ్మడికాయ ఒకటి నిలబెట్టి ఉంది విగ్రహం పాదాల దగ్గర. పసుపు కుంకుమలతో అలంకరించబడిన నిమ్మకాయలు వరసగా కనిపిస్తున్నాయి ఆ గుమ్మడికాయ చుట్టూ. ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ పెట్టెని తీసి అందులో నుంచి ఒక సిగరెట్ని తీసి వెలిగించుకుంటూ ఆ విగ్రహం వంక, బూడిద గుమ్మడికాయ వంక పరిశీలనగా చూస్తూ ముందుకు అడుగు వేశాడతను. పొరపాటున తగిలింది అతని కాలు గుమ్మడికాయకి. ఫుట్బాల్ మాదిరి గుణగుణ అవతలికి దొర్లిందది. చుట్టూ ఉన్న నిమ్మకాయలు చెల్లాచెదురయ్యాయి. మిట్ట మధ్యాహ్నపు ఎండ కారణంగా అతనికి కొంచెం అలసట కలిగి ఉండవచ్చు. ఆ అలసట కారణంగా చిన్న చిన్న భ్రమలు కలగటానికి అవకాశాలు ఉండి ఉండవచ్చు. కారణమేదైనా ఎవరో గట్టిగా నిశ్వసించినట్లు అనిపించింది అతనికి. వడగాలి కంటే వేడిగా ఉన్న గాలి తన మెడకు తగిలిన అనుభూతి కలిగింది. పోలీస్ డ్రైవర్ అవటం వల్ల అందరితో పాటు అప్పుడప్పుడు ఫిజిక్ని మెయింటైన్ చేసే ట్రైనింగ్లకు వెళ్లి వస్తూ ఉండటం వల్ల తనకు తెలియకుండానే రియాక్ట్ అయ్యాడతను. జింక మాదిరి ఎగిరి వెనక్కి దూకాడు. దూకుతూ ఉండగానే నెమ్మదిగా విగ్రహం కదులుతున్నట్లు అనిపించిందతనికి. అంతవరకు మడిచిపెట్టుకుని ఉన్నట్లుగా కనిపించిన ఆ చేతులు తీగల మాదిరి ముందుకు సాగి తన గొంతును పట్టుకోవటానికి వస్తున్నట్లు అనుభూతి కలిగింది. జోగినాథం గారు, జోగినాథం గారు! తనకు తెలియకుండానే గొంతు చించుకుని అరిచాడతను. అరుస్తూనే ఇంకో 2 అడుగులు అవతలికి జంప్ చేయటానికి ట్రై చేశాడు. అయితే నిలుచున్న ప్రదేశంలో నుంచి అంగుళం కూడా అవతలికి కదలలేకపోయాడు. తీగ మాదిరి సాగిన విగ్రహం చేతులు తన మెడని గట్టిగా పట్టుకున్నట్టు, తనకి ఊపిరాడకుండా బలంగా నొక్కుతున్నట్టు అనిపించి మరింత కంగారుకు గురయ్యాడు. ఇంకోసారి అరవటానికి ట్రై చేశాడు. కాని శబ్దం బయటికి రాలేదు. తప్పైపోయింది. గుమ్మడికాయని అవతల పడేయటం పొరపాటైపోయింది. నన్ను వదిలేయ్. మౌనంగా తనలో తాను అనుకుంటూ మెడ చుట్టూ చుట్టుకున్నాయని అనుకుంటున్న చేతుల్ని వదిలించుకోవటానికి విశ్వప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు ఆ డ్రైవర్. ఫలించలేదు అతని ప్రయత్నం. మెడమీది పట్టు సడల్లేదు. ఊపిరి సాగలేదు. కళ్ల ముందు ఎర్రటి వెలుగులు, గుండెల్లో కత్తులు దింపినట్లు బాధ, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు భయం తీవ్రస్థాయిలో కలుగుతుండగా, ఏరా ఏం చేస్తున్నావురా పొద దగ్గర అని అంటున్న జోగినాథం కంఠం అతని చెవులకు చేరింది. జేబు దొంగ పాండు పిలిచినట్టు, బాబాయ్ కాపాడు బాబాయ్, నన్ను రక్షించు అని అరవాలనుకున్నాడతను. అరుపు బయటికి రాలేదు. కళ్ళు మూతలు పడిపోబోతున్న తరుణంలో అస్పష్టంగా అగుపించాడు అతనికి జోగినాథం. అరే ఏమైంద్రా నీకు? ఏంట్రాల గిలగిల్లాడుతున్నావు అంటున్న అతని కంఠం వినిపించింది. శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని మూసుకుపోతున్న కళ్లను బలవంతంగా తెరిచి ఉంచాడతను. చేతిలో ఉన్న లాఠీని కత్తిలా ఎత్తి పట్టుకుని 2 అంగల్లో అతని దగ్గరకొచ్చేశాడు జోగినాథం. అక్కడ అతనికి ఏం కనిపించిందో డ్రైవర్కి తెలియలేదుగాని, వదులు, వాణ్ణి వదులు, వదిలేయ్ అని అరుస్తూ పైకెత్తిన లాఠీతో
దభీ దభీమని బాదటం తెలిసి వచ్చింది. 3 దెబ్బలు పడేంత వరకు పరిస్థితి యథాతథంగానే ఉంది.